నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నేను పొద్దుటూరు వీరారెడ్డి చిన్న కుమార్తెను. మా అమ్మపై వచ్చిన ఆరోపణలు ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా అమ్మకు 60 సంవత్సరాలు. మా అమ్మపై ఇలాంటి నింద 60 సంవత్సరాల మనిషి మీద ఇలాంటి నింద వేయడం మాకు బాధాకరంగా ఉంది. మేము వీరారెడ్డి బిడ్డలం కాదు అనేసి అన్నారు. ఏ రకంగా నిరూపిస్తారో నిరూపించనివ్వండి, నేను కాదు అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఈమె మీద వేసిన దానికి మేము బాగా బాధపడుతున్నాం. మా ఎంత అంటే అవమానకరంగా ఉంది. మేము ఎక్కడ తలెత్తుకోలేకపోతున్నాం. ఈ నింద అనేది వాళ్ళు నిరూపించాలి. రెండో వివాహం చేసుకున్నట్టు తప్పుడు ఆరోపణలు జరిపారు. అది ఏంటిదో నాకు ఒకటి క్లారిటీ ఇవ్వమనండి. ఎవరైతే రాసిరో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మేము వీరారెడ్డి బిడ్డలం కాదు అన్నారు, అది క్లారిటీ ఇవ్వాలి. ఎంఆర్ఓ మేడం మీద అనవసరమైన ఎలిగేషన్ తీసుకొచ్చి మేము పెట్టుకున్నాక 45 రోజులకు మా ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చి విరసత్ చేయడం జరిగింది. ఎలాంటి ఆరోపణలైనా వాళ్ళు ఏదో ఒకటి మాకు రాసినందుకు ఎలాంటి శిక్ష వేస్తారో వేయనియండి. మేడంకు సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసినాక 45 డేస్ తీసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ జరిగింది. మేము కూతుర్లం కాదు అంటే మా అన్ని సర్టిఫికెట్స్ అన్నీ పెట్టేసినాం ఆల్రెడీ మొత్తం. ఇప్పుడు మీ అమ్మ పైన ఆరోపణలు వస్తున్నారు కదా, ఒకవేళ మీకు న్యాయం జరగడం వల్ల మీరేం తీసుకోబోతున్నారు చర్యలు, తదుపరి చర్యలు? ఆగస్టు 2వ తారీఖు మా పైన ఆరోపణలు చేసిన మోర గణేష్ అనే వ్యక్తి ఇందులో 2 ఆరోపణలు చేసిండు. ఒకటి మా అమ్మకు 2వ వివాహం జరిగిందని, రెండోది మేము పొద్దుటూరు వీరారెడ్డి పిల్లలం కాదు అని. ఈ 2 ఆరోపణలు ఖండిస్తూ మేము ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినాం. ఈ మోర గణేష్ అనే వ్యక్తి 2 ప్రూఫ్ చేయాలి. చేయకపోతే మేము చాలా కఠినంగా చర్య తీసుకుంటాము. మళ్ళీ ఏంటి అంటే ఇవి పత్రాలు కానీ అన్ని ఎంఆర్ఓ మేడంకి సబ్మిట్ చేసినాం. సబ్మిట్ చేసినాకనే మా పేరు మీద విరాసత్ జరిగింది. ఇదిగోండి ఇవి డాక్యుమెంట్స్, ప్రతి ఒక్క ఎవిడెన్స్ మీకు కూడా సబ్మిట్ చేస్తా. ఈ అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ మా అమ్మని అవమానపరంగా అవమానిస్తూ మమ్మల్ని అవమానిస్తూ ఇది చేయడం చాలా ఎట్లా అంటే బాధాకరంగా ఉంది. దీనికి ఎలాంటి శిక్ష వేస్తారో, తప్పైతే మేము శిక్ష అనుభవిస్తాం, లేదంటే మోర గణేష్ అనే వ్యక్తికి పేపర్లో వేసినందుకు ఎలాంటి చర్య తీసుకోవాలో మీరు తీసుకోగలరు. ఈ విషయంలో మీరు అధికారులు ఫిర్యాదు చేసిరమ్మా? చేయలేదండి, ఇప్పుడు వెళ్ళి చేస్తాం. ఈ కంకనాల భూమిరెడ్డి అన్న కూడా మా తాత వాళ్ళ నాన్న కంకనాల భూమిరెడ్డి అనేది పేపర్ మిస్టేకో లేకపోతే వాళ్ళు రాయడం మిస్టేకో జరగడం వల్ల జరిగింది. ఒక తండ్రికి బిడ్డకు మ్యారేజ్ అయిందని మోర గణేష్ అనే వ్యక్తి ఎలాంటి ఆరోపణలు చేసిండు, అసలు ఆయన ఎలాంటి ఎంక్వైరీ చేసిండు, ఎంక్వైరీ చేసిన ప్రతి ఒక్క పేపర్ మేము స్టేషన్లో సబ్మిట్ చేసినాం, ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినాం. అంతేనా ఉన్నాయి మా పేపర్లో. ఆయన ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు? మరి మా నాన్నమ్మ కూడా మా దగ్గరే ఉంటుంది. ఎలాంటి తప్పుడు ఆరోపణలు, అసలు ఆయన వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు, ఇవన్నీ ఏంటి అసలు మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. స్టేషన్లో కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఈయన వెనక ఉన్న వ్యక్తులను, ఈ మోర గణేష్ అనే వ్యక్తిని ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్టేషన్లకు వెళ్తాము, మేము ఎలా ఫిర్యాదు చేయాలో చేస్తాము. మాకు అవమానం జరిగింది. మోర గణేష్ అనే వ్యక్తిని, ఈయన వెనకాల ఉన్న వ్యక్తులపైన మేము జిల్లా కలెక్టర్కి కానీ సిపి గారికి కానీ ఆరోపణలు చేయడం జరుగుతుంది. వీళ్ళపై తగు చర్యలు తీసుకోగలరని మేము ఎంత దూరమైనా ఎక్కడికైనా పోరాటం చేయడానికి నేను మా అమ్మ మా అక్క ముగ్గురు వ్యక్తులము ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం. అంటే తప్పుడు ఆరోపణలు మా మీద వచ్చినాయి కాబట్టి నేను స్పందించగలి. మీరు ఎందుకు అంటే తప్పుడు ఆరోపణలు, నేను ఎంక్వైరీ చేసింది లేదు, ఏది లేదు సార్. తగిన కఠిన చర్య తీసుకోవాలి. మోర గణేష్ ఇవి వెనకాల ఉండి నడిపిస్తున్న వ్యక్తులపైన తగిన చర్య తీసుకోవాలి. జరిగిన భూమి పాస్బుక్లు ఇవి. మాకు వచ్చిన భూమిలో నారు వస్తే నారు నాటేనిస్తలేరు, దున్ననిస్తలేరు. మేము భూమిలోకి పోతే మా అమ్మని కొట్టడం జరుగుతుంది, మమ్మల్ని బెదిరివ్వడం జరుగుతుంది, కొడుతుర్రు, వచ్చి ఎలాంటి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మేము స్టేషన్కి వెళ్ళినా కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితలేదు. కాకపోతే ఏంటి అంటే మా బంధువులందరూ కలిసి మా భూమిని మొత్తం ఆక్రమించుకుందామని చేసిన ప్రయత్నంలా ఇది ఒకటి. మమ్మల్ని ఏం చేయమంటారో, ఎక్కడికి వెళ్ళమంటారో, ఎలాంటి మాకు న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ మా భూమిని మా నాన్న హక్కు, మా నాన్న వారసత్వం, మేమిద్దరము మమ్మల్ని ఎలాంటి ఏం చేయండి, ఇట్లా ఊళ్ళో కూడా ఉండొద్దు అనేసి వెళ్ళిపోమంటారు. పోసిన నారు కూడా ఇంకా భూమిలో ఉంది. ట్రాక్టర్ వాళ్ళని రానివ్వట్లేదు, ట్రాక్టర్ వాళ్ళని బెదిరిస్తున్నారు, మా అమ్మని కొడుతున్నారు, మమ్మల్ని మా హస్బెండ్ని బెదిరిస్తున్నారు, ఊళ్ళకి వస్తే చంపుతామని. మాకు ఎలాంటి న్యాయం చేయాలో దయచేసి పెద్దలు మీ అందరూ నిర్ణయం తీసుకొని చేయగలరన్న ప్రార్థన. దయచేసి కలెక్టర్ గారు, సిపి గారు కొంచెం వీళ్ళ చొరవ చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.